కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఆకేపోగు ప్రభాకర్ని కొడుమూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు మాజీ కేడీసీసీ డైరెక్టర్ బండారి శ్రీనివాసులు, షాదీఖానా కమిటీ అధ్యక్షులు సి చిన్న మద్దిలేటి, కురువ సంఘం నాయకులు శ్రీరాములు, వై నాగసుంకన్న, కమ్మ గోపాల్, డ్రైవర్ రంగన్న మరియు నాగాలాపురం టీడీపీ నాయకులు వై రంగన్న, జి మద్దిలేటి, కె అయ్యన్న కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎస్సీ ఫైనాన్స్ చైర్మన్ గా పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయనను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కేకును కట్ చేసి వారికి తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారి శ్రీరాములు, చిన్న మద్దిలేటి మాట్లాడారు. ఓకే. ఈరోజు కొడుమూరు ఇన్ఛార్జి ప్రభా గారికి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చిన సందర్భంగా కె నాలాపురం ఎస్సీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వచ్చి సన్మానించడం జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పదవి రాలేదనుకోకుండా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీ పరంగా పదవులు వస్తాయి. ఒక కష్టపడే వరకే ఫలితం అనేది నారా లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తలపై ఫోకస్ పెట్టి వాళ్ళకి జీవన విధానం పైన, తెలుగుదేశం సభ్యత్వాల పైన కార్యకర్తలకు మంచి సేవ చేయడంతో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మేము కూడా పనిచేస్తున్నాం. నేను కేడీసీ బ్యాంకు డైరెక్టర్గా దాదాపు 2019 వరకు ఉన్నాను. పార్టీ కోసమే పనిచేస్తున్నాను. పార్టీని డెవలప్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ప్రభాకర్ గారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సామాజిక అంటే ఎస్సీ కార్పొరేషన్ వచ్చే రుణాలు అందరికీ సబ్సిడీ అందించి వాళ్ళకి బాగోలు చూస్తారని ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు ముగిస్తున్నాను.